హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ రోజు ఈ వీడియోలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్కి సంబంధించి అంటే నార్మల్గా మనకి రేషన్ కార్డులో అప్పట్లో అప్లికేషన్ చేసుకున్న ప్రజాపాలన దాంట్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో చాలామంది అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి స్టేటస్ మనకి నేమ్స్ గ్రామ సభలు అట్లా వచ్చినాయి కదా. అయితే ఇప్పుడు మీ రేషన్ కార్డ్ అంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డులో మీరు ఎవరైనా న్యూగా ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవడం కానీ ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకుంటే దాని స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను వాళ్ళ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయట్లేదు. ఇక్కడ మీ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానివ్వండి లేదంటే మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ కానీ ఉంటుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు అంటే మీకు ఓల్డ్ రేషన్ కార్డు కనుక ఉంటే ఆ ఓల్డ్ రేషన్ కార్డ్ని ఎంటర్ చేసి మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని చూస్ చేసుకొని ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. అట్లా ఎంటర్ చేసినప్పుడు మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఏంటంటే లైక్ ఎంతమందిని యాడ్ చేశారు ఫ్యామిలీలో, అంటే ఇంతకు ముందుకు ఎంతమంది ఉండేది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ మీ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ కనుక ఉంటే ఆ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అండ్ అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్కి సంబంధించిన రిఫరెన్స్ నెంబరు, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా, అండ్ మీరు రేషన్ కార్డ్ తీసుకునే ఆ షాప్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఆ షాప్ నెంబర్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అయితే అవుతుంది. గ్యాస్ కనెక్షన్ సింగిల్ ఉందా లేకపోతే ఎట్లాంటి కనెక్షన్ ఉంది, కన్జ్యూమర్ నెంబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో ప్రజెంట్ మోడిఫికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీలో కొత్తగా ఎవరైనా యాడ్ చేసుకోవడం కానీ ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా స్టేటస్ చెక్ చేసుకోండి. ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఈ లింక్ని ఎనేబుల్ కూడా చేశారు. నేను డైరెక్ట్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.